ఇంతటి అనుగ్రహాన్ని మనకి అపారమైనటువంటి కరుణా సముద్రుడై ఏ తిరుపతి వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహించాడో ఆ వెంకటాచల ప్రభువుని ఒక్కసారి మనందరం ఇవాళ శనివారం కనుక మానసికంగా ఇన్ని వేల మందిని ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతామంటారా? నేను చెప్తాను, మీరు అదే ధ్యానంతో ఉండండి. మనందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేద్దాం కృతజ్ఞతలు చెప్పి. చూడండి, మనం తిరుపతి వెళ్ళి రైల్వే స్టేషన్లో దిగి కాటేజ్కి వెళ్ళి చక్కగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని కొండ మీదకి వెళ్ళి మొట్టమొదట అలా వెళ్ళి బేడి ఆంజనేయ స్వామి ఇలా నమస్కారం చేసుకుంటూ ఎదురుగుండ వెంకటాచలపతి ముందు నిలబడి ఉంటారు. ఆ బేడి ఆంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి అలా స్వామి పుష్కరిణిలోకి వెళ్ళి అందులో స్నానం చేసి తల తుడుచుకుని అక్కడి నుంచి బయలుదేరి ఎదురుగుండా శంకరాచార్యుల వారు శిష్యులతో కూర్చున్నటువంటి పెద్ద స్తూపం ఉంటుంది. శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కారం చేసుకుని ఇలా వస్తుంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితాహేమ కుంభై అన్నట్టుగా ఇలా స్వర్ణపాత్రలతో అమ్మవారికి పద్మ కింజిల్కములను అభిషేకము చేస్తున్న ఏనుగులు ఉంటాయి. ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసి ఆదివరాహస్వామి గుళ్ళోకి వెళ్ళి చక్కగా ఇలా కూర్చుంటే వక్షస్థలంలో ఇలా పడుకున్నటువంటి లక్ష్మితో కూడినటువంటి ఆదివరాహస్వామి పాదాలకి నమస్కారం చేసుకుని అలా బయలుదేరి వచ్చి ఏనుగుల్ని దాటి దాని మెళ్లల్లో ఉన్న చిరుగంటలు మోగుతుంటే పిల్లల తలల మీద అవి తొండాలు పెడుతుంటే అలా స్వామివారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొట్టంలోంచి కన్నాల్లోంచి నీళ్లు వస్తుంటే మన పాదాలు స్వామివారు మనం కడుక్కుని రాలేదని బెంగెట్టుకోకుండా దేవస్థానం వారే మన పాదాలు కడిగేటటువంటి ఏర్పాటు చేసేస్తే ఆ పీచు మీద కాళ్ళు తుడిచేసుకుని అటు ఇటు ఉన్న శంఖనిధి పద్మనిధి చూసి లోపల ఉన్నవాడు సార్వభౌముడు మీ కోర్కెలు తీర్చగలడని శంఖనిధి పద్మనిధి సంకేతం ఇస్తే వారికి నమస్కరించి పెద్ద గడప దాటి లోపలికెళ్ళి ఎడం పక్కకి చూస్తే అక్కడ తిరుమల రాయల వారి యొక్క విగ్రహం, వారి నాంచారులు, వారి భార్యలు కనపడితే కుడి పక్కన శ్రీకృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి రాగి మూర్తులు. నా జన్మ నా చరితార్థం అయ్యేట్టుగా నా శరీరం పడిపోయాక కూడా నా మూర్తులు వెంకటాచలంలో ఉండాలని బ్రతికుండగానే చేయించి పెట్టేసుకున్నాడు కృష్ణదేవరాయల వారు. అవి ఒక్కసారి చూసి అలా కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం కనపడితే దాని లోపల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాలన్నీ కనపడుతుంటే అక్కడే తులాదండం కనబడితే లేకలేక పుట్టినటువంటి పిల్లల్ని, ఈశ్వరుడు రక్షించిన పిల్లల్ని, గండం నుంచి గట్టెక్కించిన భర్తని, తన భార్యని రక్షించి పరమాత్మ కృప చేస్తే భార్యని తీసుకొచ్చినటువంటి భర్తలు, వీళ్ళందరూ అక్కడ తులాదండంలో తులాభారం వేస్తుంటే పతికి బెల్లంతో, రూపాయలతో, కాసులతో తూస్తుంటే ఆ తులాదండం దగ్గర ఒక్కసారి చూసి కొంచెం ముందుకెడితే దర్భలు కట్టినటువంటి ధ్వజస్తంభం కనబడితే ఎడం పక్కకి చూస్తే రాజా తోడరమల్ విగ్రహం, పక్కన తల్లిగారు, భార్య గారు, వాళ్ళ మూర్తులు కనపడితే మహానుభావ నువ్వు కదా తురుష్కుల దండయాత్ర నుంచి ఈ ఆనందనిలయ గోపురాన్ని రక్షించావని ఆయనకు ఒక నమస్కారం చేసి ఒక్కసారి మళ్ళీ అలా దేవాలయం అంతా చూద్దామని 4 అడుగులు వెనక్కి వచ్చి కుడి పక్కకి చూస్తే ఎదురుగుండా స్వామివారి యొక్క ఊంజల్ సేవా మంటపం, అద్దాల మంటపం కనబడితే అటొక నమస్కారం చేసి మళ్ళీ రంగనాయకుల మంటపానికి ఇలా వెళ్ళి దాని వెనక నుంచి అద్దాల్లోంచి చూస్తూ వాహనాల్ని వెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కన కళ్యాణ మంటపం కనబడితే వంట వాయువు వెళ్ళేటటువంటి ఎర్రటి గొట్టం పక్కన చిన్న తూము ఉంటే కాలు అందులో పడకుండా గోడ మీద ఎడం చెయ్యి వేసుకుని జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళి కుడి పక్కకి తిరిగితే ధ్వజస్తంభాన్ని, ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రపాలకుణ్ణి చూసి అక్కడి నుంచి మెట్టు దాటి లోపలికి వెడితే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగనాథుడు కనపడితే ఆ శ్రీరంగనాథుడికి నమస్కరించి ఎడం పక్కకి వెడితే వరదరాజస్వామి వారి దర్శనం అయితే అక్కడ వరదరాజస్వామికి నమస్కారం చేసుకుని మళ్ళీ కుడి పక్కకెళ్ళి గరుడాళ్వార్ మంటపంలోకి ఎడుతుంటే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఆ లోపలికి వెళ్ళి పెద్ద అద్దంలో చూస్తుంటే స్వామివారు కనపడతారని పొంగిపోతుంటే కింద ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుడు కనపడితే ఇలా వేసుకున్నటువంటి పెద్ద పట్టుబట్ట ఏంతంత అంచులు చూసి ఓ నమస్కారం చేసి ఇలా తిరిగితే అక్కడ ఉన్న ఎత్తు చెక్క బల్ల మీదకి ఎక్కేటప్పటికీ పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలతో మణిమయ ఖచ్చితమైన పెద్ద కిరీటంతో ఇలా వ్రేలాడుతున్న తోమాలా కనపడితే పొంగిపోయి అద్దాల మంటపాల్లో ఇలా దీపాలు వెలుగుతుంటే జయ విజయులు నిలబడుంటే మన ప్రయత్నం లేకుండా 2 చేతులు ఇలా జోడించి స్వామివారి ముఖారవింద దర్శనం అవుతుంటే గోవిందా గోవిందా నడుచుకుంటూ
మనందరం ఒక్కొక్కడుగు జరగండి జరగండి అంటుంటే వాళ్ళకి చిక్కకుండా తాడుకి ఇలా పక్కకి వెళ్ళిపోయి దొంగతనంగా ఇలా 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 చూసుకుంటూ వెడుతుంటే దగ్గరికి వెడుతున్న కొద్దీ స్వామివారు ఆపాదమస్తకం కనపడుతుంటే పెద్ద గండస్థలం, ఇక్కడ ముక్కు వరకు పెట్టేసినటువంటి ఊర్ధ్వపుండ్రాలు, మూసుకున్నటువంటి ఆ కళ్ళు, సున్నా చుట్టిన గుండ్రటి నవ్వుతున్న నోరు, చక్కటి గడ్డం, దాని మీద అనంతాచార్యులు వారు గుణపంతో పెట్టి కొట్టినప్పుడు తగిలినటువంటి దెబ్బ మీద పెట్టిన కర్పూరపు చుక్క, ఈ చెవులకు పెట్టినటువంటి మకర కుండలాలు, ఆ స్వామివారి తలమించి ఇలా వ్రేలాడుతున్న తోమాల, శంఖం చక్రం, వక్షస్థలంలో కుడిపక్కన భూదేవి, కుడిపక్కన శ్రీదేవి, ఎడం పక్కన భూదేవి, విశాలమైన వక్షస్థలం, అందులో వేలాడుతున్నటువంటి అనేకమైన హారాలు, స్వామివారికి పక్క నుంచి వేలాడుతున్నటువంటి సాలగ్రామమాల, సన్నటి నడుము, కొంచెం ఇలా పక్కకి ఒరిగినటువంటి సౌందర్యమూర్తి, చక్కటి నాభి, పెద్ద 24 మూరల పట్టంచు, పంచ 12 మూరల ఉత్తరీయం, నందక ఖడ్గం, ఇలా పెట్టుకున్నటువంటి వరదహస్తం, ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం, ఎడంచి ఇలా పెట్టుకున్నటువంటి కటిహస్తం, చక్కటి తొడలు, పిక్కలు, ఇక్కడ వరకు పెట్టుకున్న మూపురాలు, పాదాలకు పెట్టుకున్న మంజీరాలు, పాదాల మీద బంగారు తొడుగులు, దాని మీద పూజ చేసినటువంటి తులసి దళాలు, మానసికంగా ఒక్కసారి ఎవరో అడ్డు పెట్టలేరు కాబట్టి లోపలికి వెళ్ళిపోయి స్వామివారి పాదాల మీద పడిపోతే ఆ తులసిలోంచి మంచి వాసన వస్తే పీల్చి ఆ పట్టుపంచనోసారి ఇలా తడివి ఆయన కాళ్ళు పిసికి, ఈశ్వరాయం తను గ్రహించావా, కాకినాడ వచ్చి 7 రోజులు మా పూజలు స్వీకరించావా, నీకు కృతజ్ఞతలో ఆవిష్కరిస్తున్నాం, గోవిందా గోవిందా అని నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ రాలేక స్వామి వంక చూస్తూ గోవిందా గోవిందా అంటూ, స్వామి మళ్ళీ పునర్దర్శనమి, మళ్ళీ వచ్చే ఏడాది మా కాకినాడ రా స్వామి, నీకు ఉత్సవాలు చేసుకుంటాం అనుకుంటూ వెనక్కి తిరిగి వస్తే ఇలా జరగండి అంటుంటే మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి, ఇలా బయటకు వస్తే కుడిపక్క ఘంటామంటపం చూసి బయటికి వచ్చి కుడిపక్కకి చూస్తే స్వామివారి యొక్క రంగనాయక మూర్తి కనపడితే ఉత్తర ద్వారం వేసేసి ఉంటుందని దర్శనం చేసి మెట్లెక్కి ఎడం పక్కకెడితే వకుళమాత కనపడితే తల్లి ఇలా కూర్చుని వంటశాలలోకి చూస్తుంటే, అమ్మ నిన్ననే నీ గురించి మా కోటేశ్వరరావు తెలిసో తెలీదో పెద్ద అరిచి చెప్పాడమ్మా, ఎంత వైభవం అమ్మా అని వకుళమాతకి నమస్కారం చేసి అలా ముందుకొస్తే ఆజ్ఞాపాలక హనుమ ఇలా చెయ్యి పెట్టుకుని ఎప్పుడు స్వామి పిలిచి ఏం చెప్తారో అని ఇలా వింటూ ఉంటే, సుగ్రీవ జాంబవంతాదులందరూ కూడా వేదిక మీద ఉంటే అర్చక స్వాములు తీర్థం ఇస్తే పెద్ద ఉద్ధరిణితో ఇన్ని నీళ్లు పోసేస్తే కింద పడిపోకుండా రుమాలు తీసి ఇలా పెట్టుకుంటే ఆ తీర్థం పుచ్చుకుంటే మంచి ఘాటైన తీర్థం పుచ్చుకొని అమ్మయ్యా అనిపిస్తే ఆ మెట్లు దిగి ఒక్కసారి భూదేవి తీర్థం వంక చూసి అరుగు మీద ఉన్న అన్నమాచార్య CD క్యాసెట్ల స్టాల్ చూసి కొంచెం అడుగులు ముందుకేస్తే ఉచిత భోజనం టికెట్ ఇస్తే తీసి కళ్ళగద్దుకుని జేబులో పెట్టుకుని అలా ముందుకెడితే పరకామణి వాళ్ళందరూ లుంగీలు కట్టు కూర్చుని స్వామివారి డబ్బులు లెక్కెడుతుంటే మాకు పేష్కారు వారు కాకినాడలో గోపాలకృష్ణ గారు 17,000 11,000 9,000 చదువుతుంటే తప్పట్లు కొట్టిన సన్నివేశాలు గుర్తొస్తే కుడిపక్కకి చూస్తే బలిహరణ పీఠానికి మీద ఇచ్చట నమస్కరించరాదు, కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరం వెలిగించరాదు అని బోర్డు కనబడితే అక్కడ నుంచి ముందుకెళ్ళి అడుగెక్కితే ఎడం పక్కన చందనం తీసేటటువంటి పెద్ద చందనపు దుంగలు, వాటి మీద చందనం తీసే వైష్ణవ స్వాములు, ఆహా స్వామి నీకు ప్రతిరోజు ఇక్కడి నుంచి చందనం వెడుతుందని చందనపు అరకి నమస్కరించి ఎట్ల మించి విమాన గోపురంలోకి చూస్తే విమాన వెంకటేశ్వరుడు, గరుత్మంతుడు, హనుమాని చూసి నమస్కరించి కిందకి దిగి ముందుకెడితే అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు దాచిన భాండాగారం కనబడితే ఇలా నేలకి గొళ్ళెం పెట్టి తాళం వేసి ఉంటే ఇక్కడే కదా 32,000 సంకీర్తనలు ఉన్నాయని నమస్కరించి ముందుకెడితే భగవద్ రామానుజుల యొక్క సన్నిధి కనబడితే, మహానుభావా నువ్వే కదా వెంకటాచలంలో ఆరాధన విధానాన్ని సంస్కరించామని చెప్పి రామానుజులకి నమస్కరించి అక్కడ కనబడినటువంటి యోగ నరసింహస్వామి ఇలా కూర్చునుంటే గోళ్లు కూడా కనపడుతుంటే, మహానుభావ నువ్వే కదా జగద్గురువులు శంకర భగవత్పాదుల్ని రక్షించినటువంటి మహిమాన్వితమూర్తివి అని నరసింహస్వామికి నమస్కరించి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతూ కుడిపక్కన చూస్తే సిమెంటు పళ్ళెం మీద ఇచ్చట కూర్చుండరాదు, ఇది స్వామి కర్పూర పళ్ళెము అని బోర్డు కనబడితే అయ్యోని కళ్ళకద్దుకుని కిందకి దిగి స్వామికి సాష్టాంగం చేసి కుడిపక్కకెళ్ళి అక్కడే స్వామివారి హుండీ దగ్గర తుపాకీ పెట్టుకుని ఒక గార్డు నిలబడితే మానసికమే కదా ఓ 1,00,000 రూపాయలు తీసి హుండీలో వేసేసి అక్కడి నుంచి ఇటు తిరిగితే గోడ మీద నిలబడినటువంటి పెద్ద అమ్మవారు లక్ష్మీదేవి కనబడితే
పొడుగ్గా పుట్టినందుకు ఇన్నాళ్ళకి నాకు సార్థకత అని చేతులెత్తి అమ్మవారి పాదాలు ముట్టుకుని నమస్కారం చేసి యువతలకొచ్చి ద్వారంలోంచి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగితే ఇటుపై పక్కన దద్దోజనం ఇటు పక్కన లడ్లు ఇస్తుంటే పిల్లాన్ని పిలిచి ఒరే నువ్వు లడ్డూల వైపుకి వెళ్ళి నేను దద్దోజనం పట్టుకొస్తానని రెండు వైపులకి వెళ్ళి పూలబావి దగ్గర నిలబడి వాడి దద్దోజనం మనం పుచ్చుకుని మన లడ్డు వాడికిస్తే నాన్నగారండి నాన్నగారండి ఏంటి నాన్నగారండి ఇంత మంచి వాసన అంటే ఇది స్వామివారి పోటురా, స్వామివారికి చూడు మంచి మంచి ప్రసాదాలు తయారవుతాయి. వచ్చే ఏడాది కాకినాడ అయ్యప్ప గుడిలో బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాగే తయారవుతాయి బుట్టలు బుట్టలు అని మనం మనసులో అనుకుని సంతోషించి అక్కడ పంపుల దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుని కాసి నీళ్లు తాగి స్వామివారి ఉత్సవంలో ముందు వెళ్ళేటటువంటి కాగడాలు అవి ఆరిపోయినవి అక్కడ పడి ఉంటే ఆ ప్రసాదాలు తిన్న భక్తులు అక్కడక్కడ పడేస్తే జిగురికి జారిపోతారేమోనని గొట్టాలతో నీళ్లు కొడుతున్న తలెత్తితే స్వామివారికి ఆనాడు గడ్డం మీద తగిలినటువంటి గుణపం వేళ్లాడుతుంటే ఓసి గుణపం అని ఇది ఎంత పుణ్యమేం దానికి నమస్కారం చేసి ఆ ద్వారం దాటి బయటికి వచ్చి ఎడం పక్కకెళ్ళి ప్రసాదం తీసుకుని స్వామివారి స్వర్ణ తేరు ఉండేటటువంటి మంటపం దగ్గరికి వచ్చి సగం ఇనప షట్టరు కింద గ్లాస్ తోటి ఉంటే ఇదేరా స్వామివారి స్వర్ణ తేరంటే పిల్లాడు పొంగిపోయి అద్దం కింద తలపెట్టి నాన్నగారండి నాన్నగారండి ఆ గుర్రాలేంటి నాన్నగారండి అని అడుగుతుంటే వీడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ఇందులో మనకి తెలియని అడుగుతాడేమో, వీళ్ళందరూ చుట్టూ ఉన్నారని చాలే చూసి ఇంటికి వెళ్ళాక చెప్తానని తప్పించేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆ ప్రసాదం నోట్లో వేసుకుని పుష్కరిణి వంక చూస్తూ స్వామివారి యొక్క గోపురం చూసి గోవిందా గోవిందా అనుకుని స్వామి మళ్ళీ మళ్ళీ మాతో సేవలు స్వీకరించు అని మనం మనసులో కోరుకుని అలా ముందుకెళ్ళి ఓ రూపాయి ఇచ్చి ఒరే ఏనుగుతో పెట్టించుకోరా తొండం వృద్ధిలోకి వస్తామంటే నాన్నగారండి నాకు భయం నాన్నగారండి నాకు భయం అంటుంటే పిల్లాడు నీ మొహం భయం ఏంటి ముందుకెళ్ళావు అని చెప్పి వాడిని ఇలా పెడితే తొండం ఇలా పెడితే ఏనుగు నాన్నగారండి భలే ఉందని వాడు గుండు తొడుముకుంటే పక్కన నించున్నటువంటి భార్య మీరు పెట్టించుకోండి అంటే నోరు మీ నాకు భయం బాగుండదు పిల్లాడు వింటే అని పెట్టించుకోకుండా చిల్లర లేదని ముందుకెళ్ళిపోయి అక్కడ అమ్ముతున్న అరటిపళ్ళు అవి చూస్తూ హాయిగా మనం వరాహస్వామి కాటేజ్లోకి వెళ్ళిపోయి వెంకటాచల స్వామిని గురించి పరవశించిపోయి మానసికంగా దర్శనం చేసి వెనక్కి ఈశ్వర మా యందు నిరంతరము నీ కృప ఇట్లు ప్రసరించుగాక అని మనం ఒక్క 11 మాటలు స్వామి నామని చెప్పేసుకుని అబ్బో గోవిందనామాలు ఇవాళ పంచిపెడుతున్నారమ్మా, దీని మీద నా ఫోటో కూడా వేశారు, దీన్ని చూడకండి భయం వేస్తుంది, మిగిలినవి మాత్రం చక్కగా చదువుకుంటూ ఉండండి. అందుకని మనం ఒక 11 మాటలు గోవిందనామని చెప్పుకొని సహస్రదీపాలంకార సేవ వైపుకు అడుగు వేసేద్దాం. 11 మాటలు ఇవాళ పరమ ప్రీతితో దిక్కులు పిక్కటిల్లేటట్టు చెప్పండి. స్వామి నీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాం, ప్రతి ఏటా మా సేవ స్వీకరించు అని. వజ్రమకుటధర గోకుల నందన కామిత ఫలదాత పాప వినాశక పాహి మురారే గోవిందా హరి గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద శంఖ చక్రధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధిమర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణగ్రజ గోవింద నిత్య కళ్యాణ గోవింద వైజయంతిమాల గోవింద ఏకస్వరూప గోవింద శివకేశవ రూప గోవింద జనార్దనమూర్తి గోవింద గోవిందా హరి గోవింద గోకుల నందన గోవింద మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.